నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజకు వినతి పత్రం అందజేసిన ఏపీ డబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షుడు నాగరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో టెండర్లలో అక్రమాలు జరిగాయని, అలాగే వరుస భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికల్లో కథనాలు రాసినందుకు చిత్తూరులో ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహిస్తూ భయానక వాతావరణం సృష్టించి కేసులు బనాయించడం తగదన్నారు. నిజాలను నిర్భయంగా వెలికి తీసే పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. కాపాడాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము కోరుచున్నాము. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం సరికాదన్నారు. అలాగే అమరావతిలో అక్రమంగా టెండర్లు జరిగాయని, అలాగే భూ కుంభకోణం జరుగుతుందని సాక్షి దినపత్రికల్లో వరుస కథనాలు ధనంజయ రెడ్డి అనే సబ్ ఎడిటర్ రాయడం వల్ల ఆయన పైన కేసులు బనాయిస్తూ వాళ్ళ ఇంట్లోకి చొరపడి పోలీసులు భయాందక ఆందోళన సృష్టించడం తగదు. అలాగే ఏమైనా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి భయానక వాతావరణం సృష్టించడము తగదు. ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని మరి కోరుచున్నాం. నా పేరు ఉరుకుందప్ప, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు. ఈరోజు సాక్షి ఎడిటర్ గారు ధనంజయ రెడ్డి గారి ఇంట్లోకి అక్రమంగా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా తలుపులు వేసి సోదాలు చేయడం హేమమైన చర్య. ఇది కూటమి ప్రభుత్వం కుట్రతో చేసిన భాగంలో ఒక చర్యగా భావిస్తున్నాం. మీ ఆగడాలు సాక్షి పత్రిక బయట పెట్టడంతోనే ఇదంతా కుట్రలు కుతంత్రాలకు భయపడి వార్తల్లో రాస్తూనే ఉంటాము. వార్తలు అయితే ఆపే ప్రసక్తే లేదు, భయపడే ప్రసక్తే లేదు. సాక్షి పేపరు ప్రజల కోసం పుట్టిన పేపరు, ప్రజల పక్షాన నిలబడుతుంది. అవినీతి అక్రమాలను బయటపట్టగలము, పెడుతూనే ఉంటాము. ఇంకా 4 సంవత్సరాలుగా మీరు చేసే ఆగడాలు ఏమేమి ఉంటాయో అన్నటికి ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొని సాక్షి పేపరు నిలబడుతుంది. మీ బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. ఇది గుర్తించుకోవాలి. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగంలో పత్రికకు ప్రత్యేకంగా ఒక స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛను హరించడం అవుతుంది. స్వేచ్ఛను హరిస్తే పత్రిక యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఇలాంటి గొంతు నొక్కడము అంటే ప్రజల యొక్క గొంతు నొక్కడమే. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల యొక్క గొంతుని నొక్కడమే అని దీనికి అర్థం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరితమైన చేయరాదనేది మా యొక్క డిమాండ్. చేస్తే భయపడే ప్రసక్తే లేదు. నా పేరు రామచంద్ర, సాక్షి రిపోర్టర్, ఆదోని.